మనం ఎలా ఉన్నాము అన్నది మనం చెప్పుకోకూడదు. జనం చెప్తారు. అదే సందర్భంలో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళ కారణంగా కూడా మంచి, చెడు అంటే మనం చేసే మంచికి మన పక్కనోడు చెడు చేస్తుంటే మనల్ని కూడా చెడ్డోడుగానే చూస్తారు తప్పించి మంచోడుగా చూడరు. అట్లాగే మంచి అయినా సరే మన పక్కనోళ్ళు మంచిగా ఉంటే గనక అప్పుడు మనకు కూడా మంచి కనబడదు. మంచి పేరు వస్తుంది. అంటే ఈ టీం అంతా మంచోళ్ళ టీం రా అనేటటువంటి పేరు వస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఆ నావ్రోవ్ అనేవాడు ఒకడున్నాడు. వాడికి నరం లేని నాలుక. నోటికొచ్చిన కారు కూతలకు వస్తాడు. అన్ని దేశాల మీదన నోటికొచ్చిన వాగుడు వాగుతాడు. ఓ రకంగా చెప్పాలంటే పని పాట లేని సన్నాసి అందరి మీద కామెంట్లు చేసిన తరహాలో మాట్లాడుతూ ఉంటాడు. వాడి పని ఏంటయ్యా అంటే అమెరికా గొప్పది, అమెరికా అద్భుతం, అమెరికా అనంతం, దాని ముందు మిగతా వాళ్ళందరూ పిపీలకం అని భావించేటటువంటి ఓ పిపీలకంగాడు వీడు. వాడు వాగేటటువంటి వాగుడే ట్రంప్‌కి అతిపెద్ద సమస్య. కానీ ట్రంప్ అది కనిపెట్టట్లేదా అంటే తెలుసు. ట్రంప్ తన నోటితో మాట్లాడలేని వాటిని నావ్రోతో మాట్లాడిస్తున్నాడు. భారత్ మీద వాడు కూసిన కారు కోతలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు కూడా ఓ పక్కన అమెరికా నుంచినే వచ్చింది బృందం. చర్చలు ఇంతకుముందు వాణిజ్య చర్చలు లేవంటే మానేసింది భారతదేశం. అంతకుముందు పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో వెళ్ళారు. ట్రంప్ చెప్పాక వదిలేసింది. చివరికి వాళ్లే సచ్చినట్టు వచ్చారు. అయినా భారత్ దిగొస్తుందని వాగుతాడు. ఇట్లాంటోడితోనే పెద్ద సమస్య. వీడేంటంటే చివరికి ఎక్స్ అధినేత ఒకప్పుడు ట్రంప్ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి ఎలన్ మాస్క్ను కూడా చీకటి శక్తులతో బంధం లాంటి కారు కోతలకు వస్తుంటాడు. ట్రంప్ మిత్రులు దూరం చేస్తున్నటువంటి సన్నాసి వీడు. ఇట్లాంటి సలహాదారులు పెట్టుకునియడం వల్ల ట్రంప్‌కి కాస్తో కొస్తే ఏదైనా మంచి పేరు వచ్చేది కూడా జరుగుతుంది.